హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మహాకృపను బట్టి చక్కగా నడిపిస్తున్నందుకై దేవుడికి స్తోత్రం చూద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మంచివాడు, కృపగలిగిన దేవుడు. అందరూ చక్కగా కూర్చున్నాం. దేవుడు ఆయన సన్నిధిని మనకి తోడుగా వచ్చారు కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయనని స్తుతి కీర్తనల ద్వారా ఆయన నామాన్ని మహిమపరచుగా అందరూ చక్కగా కూర్చున్నట్లయితే మరి దేవుని యొక్క సన్నిధిలో చక్కగా దేవుడిని పాటల ద్వారా ఆయన నామాన్ని కనపరచుగా. ఓకే, చక్కగా పాటలు పాడుతూ దేవుని యొక్క నామాన్ని కనపరచుగా. రెండవ పాటలు పాడు. మైకు చేస్తున్నారు మీరు బయట దాని మిక్సర్ దగ్గర నుంచి మిక్చర్ అదేనమ్మా చూస్తున్నాము. మైకే తీసేస్తున్నాము. జస్ట్ వస్తున్నాము. సరే మైక్ మైక్ లేకుండా మాట్లాడాలి. ప్యాడ్ ఒకదానికి పెట్టినారు. ఇప్పుడు చూడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకేసారి అన్సార్ అవుతుంది. అది ఫోన్లోనే ఇబ్బంది అనుకుంటా. అబ్బో. వెళ్ళి కొంచెం హల్లెలూయా హల్లెలూయా. పాట పాడుతూ ప్రభు యొక్క నామాన్ని కనపరచుదాం. ఇది చక్కగా నిన్న మా పాట పాడుతూ ప్రభు యొక్క నామాన్ని కనపరచుదాం. రండి, పాట పాడుతూ ప్రభు నామాన్ని కనపరచుదాం. అందరూ కూడా చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరచాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. అందరం ఆశ్రయ దుర్గమ నా యేసయ్య అంటూ దేవుడిని మహిమపరుచుకున్నాం. హల్లెలూయా. ఆశ్రయ దుర్గమ నా యేసయ్య నవ జీవన మగనునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమ నా యేసయ్య నవ జీవన మగనునా నన్ను నడిపించుమా.
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి అట్లాంటి కొంచెం ఆన్ చేసి పెట్టండి పెట్టండి. పెట్టారు. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మి హల్లెలూయా.
దేవునికి మహిమ కలిగిన గాక. ప్యాడ్ సెట్ అవుతుందా? మరి ఎట్ట చూస్తా ఉన్నారా? కాంగాన కొడితే సరిపోదు కదా. అంటే నా పాటలు స్లో. అది కొండగా కొట్టినట్టుంది. అది మార్చొచ్చు కదమ్మా. సరే సరే ఓకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మరి సమయంలో చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామా? దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమయంలో ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని చదువుకుందాం. జపన్య గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. జపన్య గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. జపన్య గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా మన ఆరాధన క్రమంలో చక్కగా వెళదామమ్మా. అందుకనే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం, మనసు పెట్టి విందాం. చూస్తున్నటువంటి మీరు కూడా చక్కగా ప్రభు మన మధ్యలో ఉన్నాడని, ప్రభు మనతో ఉన్నాడని గుర్తెరిగి చక్కగా భయభక్తులతో ఆయన యొక్క వాక్యాన్ని విందాం. ఆయన నామస్మరణలో మనం నడుచుకుందాం. 3వ అధ్యాయము జపన్య గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. మనము దేవుని యొక్క సన్నిధిలో మనము చక్కగా ఆరాధన చేసుకుంటున్నప్పుడు, దేవుడిని స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఇద్దరు ముగ్గురు ఉన్న చోట ఆయన మన మధ్యలో ఉన్నారు. ఇద్దరు ముగ్గురు కూడి ఆయనను స్తుతిస్తూ ఉండగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. మీ కుటుంబముగా, మన కుటుంబముగా కలిసి చక్కగా ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆరాధనలో దేవుడిని స్తుతిస్తూ ఉంటున్నాం. అందుకనే ఆయన మన మధ్యలో ఉన్నాడు. అందుకని ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన వింటాడు. ఆయనను స్తుతిస్తూ ఉండగా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయనను స్తుతిస్తూ ఉండగా నిన్ను బలపరుస్తాడు. ఆయనను స్తుతిస్తూ ఉండగా ఆయన నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. ఆయనను స్తుతిస్తూ ఉండగా ఆయన యొక్క కృప మన మీద కుమరించబడుతుంది. హల్లెలూయా. అందుకని నీ దేవుడే యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే ఆయన శక్తివంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. శక్తిమంతుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు ఆయన. అందుకనే ఆయనను స్తుతిస్తున్నటువంటి వారి మధ్యలో ఆయన ఉండి చక్కగా నడిపిస్తాడు. ఆయన మిమ్ము రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. సో మనం స్తుతిస్తూ ఉంటుంటే ఆయన సంతోషిస్తూ ఉంటాడు. మనం స్తుతిస్తూ ఉంటుంటే ఆయన ఆనందిస్తూ ఉంటాడు, ఆయన హర్షిస్తూ ఉంటాడు. అందుకని స్తుతి చాలా ఇష్టమైనటువంటిది. మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుడిని మనం స్తుతించాలి. మనం ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడిని మనం స్తుతించాలి. మనం తినను తినకపోయినను దేవుడిని మనం స్తుతించాలి. దేవుడి వైపు మనం చూడాలి. గతించినటువంటి కాలంలో మరి ఈ లాక్డౌన్ ప్రాబ్లాన్ని బట్టి మనము ఇంట్లోనే ఉండే పరిస్థితులు ఉన్నాయి. మరి డ్యూటీలకు వెళ్ళి డ్యూటీ చేసుకుని వచ్చే పరిస్థితులు లేవు.
మరి ప్రాముఖ్యంగా చాలా డైలీ వేజెస్ చేసేవాళ్ళు అయితే మరి వారి పరిస్థితి మరి దారుణంగా ఉండింది. వారు ఇంట్లోనే ఉండాలి, పనులు లేవు. అయితే నా ప్రియ దేవుడి పిల్లలారా, దేవుడు ఇదిగో ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు దేవుడు స్తుతించగలిగితే దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు సమృద్ధిని ఇస్తాడు, నీకు సంతోషాన్ని కలుగు చేస్తాడు. జీవితంలో ఆయన కృప మెండుగా కుమర్చబడుతుంది. హల్లెలూయా. అందుకని దేవుని వైపు మనం చూద్దాము. దేవుడు మనల్ని బట్టి సంతోషించేటట్లుగా మనం స్తుతించుదాం. ఆయన మనల్ని రక్షించాడు, ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయన మనకు కావలసిన సహాయాన్ని ఇచ్చాడు, ఆయన మనకు కావలసిన మేలులు చేస్తున్నాడు. ఎంతో మందికి లేనటువంటి ఆ సమృద్ధిని దేవుడు మనకిస్తున్నాడు, తన పిల్లలకి ఇస్తున్నాడు. తన పిల్లలను ఆయన పోషిస్తున్నాడు, తన పిల్లలను ఆయన నడిపిస్తా ఉన్నాడు. కనుక దేవుడు ఈ విధంగా మనల్ని నడిపిస్తూ ఉన్నందుకై దేవుని మనము స్తుతించాలి, దేవుడిని మనము స్తుతించాలి. దేవునికి సంతోషం కలిగేటట్లుగా మనము చక్కగా దేవుడిని స్తుతించాలి. హల్లెలూయా. ఒక వచ్చిన ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 32వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము. ఇశ్రాయేలీయుల దేవుడైన ఎక్కడ మంది సైన్యముల దగ్గర రైట్ 25వ అధ్యాయము 32వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఏమన్నాడంటే జనము నుండి జనములకు కీడు వ్యాపించుచున్నది, భూమి అంతముల నుండి గొప్ప తుఫాను బయలు వెలుచున్నది. ఆ దినమున యెహోవా చేత అదులైన వారు ఈ దేశం యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడును. ఎవరును వారిని గూర్చి అంగలార్చును, వారిని సమకూర్చును, పాతి పెట్టరు. పెంట వలె వారి శవములు. అయ్యయ్యో నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ దినాన గమనించినప్పుడు చూడండి, ఈ కరోనా వైరస్ దీనిని బట్టి మరి హాస్పిటల్లో ఉన్నటువంటి వారి పరిస్థితి చూస్తే చాలా హృదయం ఎంతో విచారకరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా బాధ కలుగుతా ఉన్నది. ఎందుకు బాధ కలుగుతా ఉన్నది? ఇప్పుడు ఈరోజు అమెరికా పరిస్థితిని చూడండి. స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ ఈ దేశాల పరిస్థితులు చూసినప్పుడు చాలా భయంకరంగా ఉన్నది. దేవుని బిడ్డలారా, వారిని గురించి అంగలార్చేవారు లేరు. వారి శవములు పెంట వలె నేల మీద పడి ఉన్నాయి. శవాలు గుట్టలుగా ఉన్నాయి. వారి గురించి అంగలార్చేవారు లేరు. పాతి పెట్టడానికి స్థలం లేని పరిస్థితులు ఉన్నాయి. పాతి పెట్టడానికి స్థలం లేదు. ఈ పార్కుల్లో అంటే ఎప్పుడు జనసంచారం ఉన్నటువంటి పార్కులలో పాతి పెడుతున్నారు. అక్కడ కూడా అవి కూడా ఖాళీ లేకుండా అయిపోతున్నాయి. ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు, ఎంత విచారకరమైనటువంటి పరిస్థితులు ఈ దినాన్ని మనం చూస్తున్నాము. ఒకసారి ఆలోచించండి. దేవుడు ఆయన కృపను బట్టి మనల్ని అయితే క్షేమముగా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయనను మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఆయనను మనం స్తుతించాలి. సో అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మంద కాపురులారా, శవాలు దెబ్బలుగా పడి ఉన్నాయి, గుట్టలుగా పడి ఉన్నాయి. మంద కాపురులారా, మీరు అంగలార్చుడి, మొరపెట్టుడి, గోరలెత్తుడి, ప్రార్థన చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. 34వ వచనంలో దేవుడి వాక్యం ఉన్నది. మంద కాపురులారా, గోరలెత్తుడి, మొరపెట్టుడి, మందలోని ప్రధానులారా బూడిద చల్లుకుడి, మీరు మరణమునందుకై దినములు పూర్తి అయిను, నేను మిమ్మల్ని చెదరగొట్టెదను, రమ్యమైన పాత్రలో మీరు
అందుకనే నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వైపు చూసి మనము అంగలార్చే వారిగా ఉందాం. ఆయన పిల్లలమైనటువంటి మనము ఈ పరిస్థితులను చూసి అంగలార్చుదాము. మన మనస్సుని నూతనపరుచుకుందాం. దేవుడి వైపు మన యొక్క మనస్సుని ఎత్తుకొనదాం. మన మనస్సు మారి రూపాంతరపరచబడి ఆయన సముఖంలో మనం నిలిచి ఉందాం. ఇకనైనా మన బ్రతుకులలో ఆయన యొక్క కృపను మనం పొందుకుందాం. హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు నీవు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే దయచేసి నీ ఆలోచన మార్చుకుని, నీ పరిస్థితిని మార్చుకుని, దేవుని వాక్యం వైపు చూసి, ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దేవునిని మనము స్తుతించి ఆరాధించేటట్లుగా ఉన్నాము. దేవుని నామాన్ని ఘనపరిచేటట్లుగా ఉన్నాము. ఏది ఏమైనా సరే దేవుడు నాకు కావాలి అనే ఒక గొప్ప ఆలోచన కలిగి దేవునిని హత్తుకుని మనం జీవించుదాము. అట్టి కృప చేత దేవుడు మనల్ని నడిపించునుగాక. నీ దేవుడైన యెహోవా ఎవరి మధ్యలో ఉన్నాడు? మన మధ్య ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనల్ని బట్టి ఆయన హర్షించాలి. అందుకని ఆయన హర్షించలాగున, ఆయన సంతోషించలాగున మనం లేచి చక్కగా దేవుడిని స్తుతించుదాము. అందరూ లేచి నిలబడినట్లయితే దేవుని యొక్క నామాన్ని ఘనపరచుదాం, దేవుని స్తుతించుదాం. అందరూ లేచి నిలబడమ్మా, అందరూ లేచి నిలబడండి, దేవుని నామాన్ని ఘనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపగలిగిన దేవా మీకు స్తోత్రాలు, దయగలిగిన దేవా మీకు స్తోత్రాలు. అందరూ కూడా చక్కగా కూర్చోండి. దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి, దేవుని వైపు చూద్దాం. ప్రేక్షకులారా, ఆనందంతో సంతోషంతో ఆయనను స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు నాయనా, స్తోత్రములు ప్రభువా. తండ్రి నీకు వందనాలు ప్రభువా, తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. అందరూ చక్కగా చేరుకుంటే దేవుని నామాన్ని స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలిగిన దేవా మీకు స్తోత్రాలు నాయనా, దయగలిగిన దేవా మీకు స్తోత్రాలు నాయనా, ఉన్నతమైన వాడా మీకు స్తోత్రాలు నాయనా, సర్వాధిపతి అయిన దేవా మీకు స్తోత్రాలు నాయనా, కనికరం కలిగిన దేవా మీకు స్తోత్రాలు నాయనా, సర్వశక్తిమంతుడైన దేవా మీకు స్తోత్రాలు నాయనా. దేవుని స్తుతించాలమ్మా, దేవుని నామాన్ని గణపరచాలమ్మా, దేవుని నామాన్ని హెచ్చించాలమ్మా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరూ కూడా చక్కగా దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మీ గృహాలలో కూర్చుని, మీ గృహాలలో నిల్చుని దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించుదాం, అందరూ కూడా దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రాలు నాయనా, దయగలిగిన దేవా మీకు స్తోత్రాలు నాయనా, కృప కలిగిన దేవా మీకు స్తోత్రాలు నాయనా, ఆశ్చర్యకరమైన కార్యములు చేయ దేవా మీకు స్తోత్రాలు నాయనా. తండ్రి నిరీక్షణటువంటి స్థితిని బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయనా. చేతులు ఎత్తునమ్మా, కళ్ళు మూసుకుందాం, దేవుని తట్టు మనం కనులెత్తుదాము. థ్యాంక్ యూ జీసస్. ప్రతి మన నేత్రం వెలిగించబడాలి. ఇంత జరుగుతుందనో మరి ఇంకనూ అలానే చూస్తూ ఉన్నట్లయితే అది మంచిది కాదు. ఆయన మనం స్తుతించుదాం, ఆయన నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలిగిన దేవా స్తోత్రములు, దయగలిగిన దేవా మీకు స్తోత్రాలు, ఉన్నతమైన వాడా మీకు స్తోత్రాలు, అద్భుతమైన కార్యములు చేయవాడా మీకు స్తోత్రాలు నాయనా. మా మధ్యలో ఉన్న దేవుడా మీకు స్తోత్రాలు నాయనా. ప్రతి కుటుంబంలో మీరు ఉన్నతులకై వందనాలు ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఉన్నతులకై వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. మీ యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాను నాయన, మీ దయగలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాము ప్రభా, మీ ఆదరణను బట్టి స్తుతిస్తున్నాం, మీ దయను బట్టి స్తుతిస్తున్నాం, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాము ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా దేవుని స్తుతించండి, చక్కగా దేవుని నామాన్ని కనపరచండి.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృపగలిగిన దేవా మీకు స్తోత్రాలు నాయనా. దయగలిగిన దేవా మీకు స్తోత్రాలు నాయనా. ఉన్నతమైన దేవుడా మీకు స్తోత్రాలు నాయనా. సర్వశక్తిమంతుడైన దేవా మీకు స్తోత్రములు నాయనా. స్తోత్రములు స్తోత్రములు నాయనా. ప్రేమమైన మీ వందనాలు నాయనా. కృపామైన మీ వందనాలు నాయనా. దయామయుడైన దేవా మీ వందనాలు ప్రభువా. ఆదరించు దేవుడా మీకు స్తోత్రాలు నాయనా. కరుణించు దేవుడా మీకు స్తోత్రాలు నాయనా. సహాయం చేయువాడా మీకు స్తోత్రాలు నాయనా. ఉన్నతమైన వాడా మీకు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా వందనాలు నాయనా. అందరూ కూడా దేవుని స్తుతించుదాం. అందరూ కూడా దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. ఆయన వైపు చూసి ఆనందించుదాం. ఆయన వైపు చూసి హర్షించుదాం. మనం చూసి ఆయన ఏ విధంగా అయితే ఆయన ఆనందంతో సంతోషంతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువుల ప్రభువా మీ వందనాలు. దయగలిగిన దేవా మీ వందనాలు ప్రభువా. ఉన్నతమైన దేవుడా మీ వందనాలు ప్రభువా. తండ్రి స్తోత్రాలు నాయనా. తండ్రి మీకు స్తోత్రాలు నాయనా. పరిస్థితులు మార్చగలిగిన దేవుడు నాయనా. శాసనాలను మార్చగలిగిన దేవుడు నాయనా. ఉన్నతమైన దేవుడు నాయనా. అద్భుతమైన దేవుడు నాయనా. మహిమ కలిగిన దేవుడు నాయనా. ఘనమైన కార్యాలు చేయగలిగిన దేవుడు నాయనా. మిమ్మల్ని స్తుతిస్తున్నారయ్యా. మిమ్మల్ని ఘనపరుస్తున్నానయ్యా. మీ నామాన్ని హెచ్చిస్తున్నాను ప్రభా. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభా. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా
యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. నీ ప్రజల మధ్యలో మీరుండి నడిపిస్తున్నందుకై మీకు నిండు మనసులో స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, మీకు వందనాలు. మీ కృప చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపండి నాయన. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నాయన. హల్లెలూయా. ప్రభువా, మీలో ఉన్న నిత్య ఆనందాన్ని ప్రభువా, మీలో ఉన్న నిత్య సంతోషాన్ని నాయన తండ్రి కలుగు చేయండి ప్రభువా. మీ మహాకృప చేత దేవా, మీ మహాదయ చేత ప్రభువా చక్కగా నడిపించండి నాయన. తండ్రి, బలపరచండి. అద్భుతమైన దేవుడుగా, మహిమ కలిగిన దేవుడుగా, ఉన్నతమైన కార్యములు చేయగలిగిన దేవుడుగా మీ కృపలో దేవా మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా, ఏదో స్తుతించిన నా తండ్రి మీ రుణాలను మేము తీర్చలేము నాయన. తండ్రి, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మీరు మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఈ ఆయుష్ను బట్టి, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి, మీరు చేస్తున్న కార్యములను బట్టి, మీరు పోషిస్తున్న విధానాన్ని బట్టి దేవా మిమ్మల్ని నేను స్తుతిస్తున్నా. సర్వ ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామములో స్తుతి ప్రార్థనలంతటిని సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా ప్రశాంతంగా కూర్చుందాం. అందరూ కూర్చోండమ్మా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో కీర్తన గ్రంథంలో నుండి కీర్తన 'కీర్తన గ్రంథంలో నుండి కొన్ని వచనాలని మనం చదువుకుందాం. 139వ కీర్తన 9వ వచనం నుండి చదువుకుందాము. నేను చెప్తాను, ఆయన మీరు కూడా చెప్పండి. నేను ఎక్కువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించును. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు ఈ వెలుగు రాత్రి వలె ఉండును అని నేననుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను బిడ్డమనై ఉండగా నీ కనులు నన్ను చూచును. నియమింపబడిన
నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవుడు తన మాటలు మన వీటిలో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఇంతకు ముందు మనం చూసాం, ప్రభువా నేను ఎక్కడికి వెళ్తానయ్యా, నేను పాతాళంలోకి వెళ్ళినా అక్కడ కూడా నువ్వు ఉన్నావు, ఒకవేళ ఆకాశంలోకి ఎక్కిపోయినా అక్కడ కూడా నువ్వు ఉన్నావు అంటూ ఇక్కడ ఇంకొక మాటని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నేను ఏర్కోన రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించను, అంటే సముద్రములో ఉన్నాను, అక్కడ కూడా నీ చెయ్యి నన్ను పట్టుకుని నడిపిస్తుంది. నీవు నన్ను నడిపిస్తావు, ఎక్కడికి వెళ్ళా సరే నీవు నాకు ఉన్నావు. నేను నీ వైపు ఉన్నప్పుడు, నేను నీతో ఉన్నప్పుడు నా నా చీకటి కూడా లేదంటే అంధకారం కూడా అది గొప్ప వెలుగుగానే ఉంటుంది. హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిని మనం కలిగి ఉండటం మన అదృష్టం. ప్రభువుని మనం కలిగి ఉండటం మన యొక్క అదృష్టం, మన ధన్యత. అది దేవుని మన మీద నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకుంటాం. ఆయన మరణంలో నుండి మనల్ని విడిపించాడు, చీకటిలో నుండి ఆయన మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి తీసుకుని ఉంచాడు. అందుకని ప్రభువుని కలిగి ఉండటం అనేది అది మన అదృష్టం. అందుకని అంధకారం కూడా అది ఎలా ఉంటుందంట, గొప్ప వెలుగుగా ఉంటుంది. అందుకని ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు మనకు ఎన్నడూ కూడా సిగ్గు అనేది ఉండదు. అందుకనే దేవుని వైపు మనం చూద్దాము. ఇంకా చూడండి, నా అంతరంగములన్నీ కూడా నీవే కలుగు చేస్తావు. నాకు నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడవు నీవే అయ్యా. నీవు నన్ను కలుగు చేసావు. చూసావు, ఈ యొక్క స్థితిని చూసినప్పుడు, ఈ యొక్క ఆకారాన్ని చూసినప్పుడు మరి కొంత ఆశ్చర్యం కలుగుతుంది, మరి కొంత భయం కూడా కలుగుతుంది. హల్లెలూయా. ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి, దేవుడు ఆయన యొక్క రూపాన్ని మనకి ఇచ్చాడు, ఆయన గణాన్ని, ఆయన గుణగణాలను మనకి ఇచ్చాడు, ఆయన లక్షణాలను మనకి ఇచ్చాడు, ఆయన కృప మన మీద ఉంచాడు. సో ఈ విధంగా మన యొక్క రూపము చిన్న పిండముగా తల్లి గర్భంలో ఉండటము, 9 నెలలు తర్వాత బయటికి రావటము, కొంచెంగా పెరగటము, పెద్దవారు అవటము. ఈ విధంగా చూడండి, ఎంతో గొప్ప ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఆయన యొక్క విధానము, లేదంటే ఆయన యొక్క అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన మనం కలుగు చేసిన విధమును చూసినప్పుడు. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మనం చేసిన విధానము చూసినప్పుడు దేవునిని మనం కొనియాడకుండా, దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా, దేవుని స్తుతించకుండా మనం ఊరకనే ఉంటే అది మంచిది కాదు. హల్లెలూయా. అందుకనే పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా దేవుని వైపు మనం చూద్దాం, దేవుని యొక్క సన్నిధిలో మనం చక్కగా మనం నడుచుకుందాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నీ విప్పబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయెను. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు. పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూచారు. ఈ లోకంలోకి మనం వచ్చిన ఆ క్షణం మొదలుకొని కూడా దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. అసలు మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలన్నింటినీ కూడా ఆయన ఆల్రెడీ మన దినములలో ఒక దినమైన గడవక ముందే ఆయన రాసిపెట్టి ఉంచాడు. మనం ఏంటి అనేది, మనం ఎలా నడుచుకోవాలనేది, మన పరిస్థితులు ఏంటి అనేది ఆయన అన్ని కూడా లిఖించుకున్నాడు. అందుకని జాగ్రత్తగా మనము, నా ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఇంతే అని అంటే కనుక దానివల్ల ప్రయోజనం లేదు. మనలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ విషయాలు మనం వింటున్నప్పుడు దేవుడు మన జీవితం ఏంటి అనేది, మన పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి అనేది ఆయన ఆల్రెడీ మనము ఈ లోకంలోనికి రాకముందే, లేదంటే మనము నివసిస్తున్నటువంటి దినాలలో ఒక దినమైనను గడవక ముందే ఆయన లిఖించి పెట్టుకున్నాడు. కాబట్టి మనము ఆయన వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఎప్పటికప్పుడే మన యొక్క జీవితాన్ని సరి చేసుకుంటూ, క్రమపరుచుకుంటూ చక్కగా నడవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా
ఎంత గొప్ప దేవుడు. అందుకని ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. ఒకప్పుడు మనకు తెలియదు, వాక్యం అంటే మనకు తెలియదు, దేవుడు అంటే మనకు తెలియదు, చర్చ్ అంటే మనకు తెలియదు, దేవుడి సన్నిధి అంటే మనకు తెలియదు, పరలోకం అంటే తెలియదు. కానీ ఈ దినాన మనకు అన్ని కూడా దేవుడు బయలుపరిచాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మనకు చక్కగా నేర్పిస్తా ఉన్నాడు. అందుకని మనము ఎప్పటికప్పుడు మన జీవితాన్ని క్రమపరుచుకుని చక్కగా నడుచుకుంటే అది మనకు ఎంతో ఆశీర్వాదం అని చెప్పి మనం గుర్తించాలి. హల్లెలూయా. అందుకని ఆయన మనం ఏం చేయాలంట? ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలంట, ఆయన మనం స్తుతించాలంట, ఆయన నామాన్ని మనం ఘనపరచాలంట, ఆయన నామాన్ని మనం మహిమపరచాలంట, ఆయన మనం ఆరాధన చేయాలంట. హల్లెలూయా. దేవుడు మంచివాడు. అందుకనే ఈ దినాన మనం ఆనందంగా ఉండగలిగాం, సంతోషంగా ఉండగలిగాం. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుడిని మనం స్తుతిస్తున్నప్పుడు మన పరిస్థితులు కాదు అర్థం చేసుకోవాల్సింది, చూసుకోవాల్సిన మన స్థితిగతి కాదు. ఆయన ఏమై ఉన్నాడో, మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు ఏమై ఉన్నాయో వాటిని తలచుకుని మనము దేవుడిని స్తుతించాలి. హల్లెలూయా. అతి కృపలో మనందరినీ కూడా ప్రభు చక్కగా నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మరి ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యం చెప్తారమ్మా? సాక్ష్యం చెప్తారా? ఒక మాట చిన్న సాక్ష్యం విన్నా ఉన్నాం. ఈ సాక్ష్యాన్ని విన్న తర్వాత మనం ప్రత్యేకమైన పాట పాడుకుందాం. దాని తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. చిన్న మాట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగాక. మరి ప్రత్యేకంగా దేవుడు గడిచిన కాలం అంతా మనకి, మన చుట్టూ ఉన్న వారి పట్ల ఉన్నటువంటి వారికి అందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవుడికి మహిమ కలుగుగాక. మరి ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మరి ఈరోజున నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుని యొక్క ఆలోచనను బట్టి దేవుని కృపలో మనం నడుచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఎటు చూడక దేవుని వైపే చూస్తూ మనం ఎక్కడున్నా ఏమి చేస్తున్నా దేవుడు మన పక్కనే ఉన్నాడనే ఆ భయం కనుక మనకి ఉన్నట్లయితే ఆయన పని మనకేమి అప్పగించాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. మనుషులను బట్టి మనకున్న దాన్ని బట్టి మనం ప్రభువుని గణపరచడం కాదు, కానీ దేవుని మహిమను బట్టి ఆయన మహిమపరుస్తూ ఆయన గణపరచాలి. ఇప్పటివరకు సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని మహాకృప. మరి గడిచిన కాలం కరెక్ట్గా ఇదే సమయంలో VBS చిన్నపిల్లల ప్రోగ్రాము మరి జరగవలసి ఉన్నది మందిరంలో దేవుని సన్నిధిలో. మరి దేవుని మహిమ చొప్పున ఆయన కృపలో మరి ఈ సంవత్సరం కూడా ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా మరి చిన్నపిల్లల ప్రోగ్రాం, చిన్నపిల్లలు చేయవలసినటువంటి పని మాత్రం మనం విడిచిపెట్టకుండా చక్కగా చేయాలని ఇష్టపడుతున్నాను. మరి ఈ సంవత్సరం అయితే ప్రతి గ్రామానికి వెళ్ళి చిన్నపిల్లలు వారి యొక్క మరి విషయంలో చక్కగా ప్రార్థన చేస్తూ వారిని ప్రభువుకి అప్పగించాలి అనే ఆలోచన బట్టి ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు సహాయం చేయగలడు. ఎందుకంటే సంఘంలో ఉన్నటువంటి మనందరము మరి ఈ దినము అంటే రేపటి నుంచి మనము VBS సంబంధించినటువంటి చిన్నపిల్లలు ప్రతిరోజు ఏ వర్క్ చేయాలి, ఎలా ప్రార్థన చేసుకుందాం, మరి VBS ప్రోగ్రామ్స్ నుంచి ప్రతి వరకు కూడా మరి దేవుని సన్నిధిలో వాట్సాప్ ద్వారా పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. పిల్లలు చాలా అసాధ్యమైనటువంటి చిన్నపిల్లలుగా దేవుడు వాడుకోగలడు. ఈ పరిచర్యలో అయితే దేవుడు మాకు ఇచ్చిన ఈ ఘనమైన పరిచర్యలో మరి చిన్నపిల్లలు చాలా బహుగా వాడుకుంటూ ఇప్పటికీ కూడా ఆయన బలపరుస్తూ ఉన్నాడు. మరి రేపటి నుంచి మరి వాట్సాప్ ద్వారా చిన్నపిల్లలు సండే స్కూల్ ప్రోగ్రాం ద్వారా మరి చిన్నపిల్లలకు VBS సంబంధించినటువంటి మెటీరియల్ చక్కగా ఇవ్వటం జరుగుతుంది. ప్రతిరోజు ఏ రోజు ఇచ్చిన వరకు ఆ రోజు చేయాలని మరి ఇష్టపడతా ఉన్నాం. మరి పక్కన ఇంతకు మునుపు చెప్పేవాళ్ళు పిల్లలతో కూర్చొని ప్రార్థన చేయనమ్మా అంటే టైం లేదనేవారు. ఈ రోజున మరి చక్కటి సమయం ఇచ్చాడు. అనేకుల జీవితాల్లో ఉన్నటువంటి ఆ భయంకరమైన
వేదన జ్ఞాపకం చేసుకుంటే మనం ప్రతిరోజు నిత్యము ఆయన సన్నిధిలో కృతజ్ఞతగా ప్రార్థన చేయగలుగుతాం. ఎందుకంటే మనకి ఇచ్చిన ఈ ఆరోగ్యం దేవుడు ఇచ్చిన కృప. మరి అది మనం గుర్తెరిగి మన కుటుంబ సమేతంగా మరి దేవుడి సన్నిధిలో చక్కగా నిలబడదాం. మరి చిన్నపిల్లల విషయాల్లో ప్రత్యేకంగా మరి రేపటి నుంచి మొదలవుతున్న రేపటి నుంచి అంటే అది ఎప్పటి వరకు తెలియదు. దేవుడి మహాకృప కరోనా ఎఫెక్ట్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు ప్రతిరోజు కూడా మీ దగ్గర ప్రతిరోజు డైలీ మరి రిపోర్ట్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరలా మన మందిరంలో ఆయన చిత్తానుసారంగా కలిసినప్పుడు మరి చక్కగా వాటన్నిటినీ చేసుకుని మళ్ళా చేసి దాన్ని బట్టి మనందరికీ దేవుడు ఇవ్వబోయే గిఫ్ట్స్ కూడా తీసుకుందాం. మరి ముందు మీ యొక్క జీవితాల్లో మన యొక్క జీవితాల్లో దేవుడు చూపుతున్న వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోదామని దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాను. మరి ప్రత్యేకంగా మరొక విషయం ఏంటంటే చిన్నపిల్లల పైన దేవుడు ఆయన కృప చాలా ఈ సంవత్సరం చాలా బహుగా చూపాడు. ఆయన బట్టి ఎంతగానో దేవుడిని ఎంతగానో చూపిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఆరంభ దినాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ భారతదేశానికి సంబంధించిన మోడీ గారు ప్రధానమంత్రి గారు కానీ వారు మరి చిన్నపిల్లలకి త్వరగానే పీక్ పాయింట్కి వెళ్ళకుండా ఆరంభంలోనే చిన్నపిల్లల పట్ల వారికి ఇచ్చిన మరి దేవుని కృపను బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక వైరస్ని మరి కట్టడి విధించడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. కాబట్టి మరి చిన్నపిల్లల స్థుతుల పైన దేవుడు చూశాడు. ఫిలిష్తీయులు గిల్గాలు దగ్గరికి వచ్చి తన మీద పడి తనను చంపేస్తారేమోనని, ఎందుకంటే ఇక్కడ దహన బలి అర్పించకుండా యుద్ధ భూమిలోనికి వెళ్ళడానికి వీలు లేదు చెప్పాడు కదా. సమయం వచ్చి నేను దహన బలి అర్పించిన తర్వాత మీరు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి చెప్పాడు. ఆ మాటకు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, జనులు వెళ్ళిపోతున్నారట, తన మీద వచ్చి పడిపోతారేమోనని. మన జీవితాల్లో కూడా ఇలాగే ఉంటాయి. దేవుడు చెప్పాడు కదా, ఆగమన్నాడు కదా, వెయిట్ చేయమన్నాడు కదా, కనిపెట్టి ప్రార్థన చేయమన్నాడు కదా. హల్లెలూయా. కనిపెట్టి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఎన్ని దినాలు ప్రార్థన చేయమన్నాడు? 3 దినాలు ప్రార్థన చేయమన్నాడు. దేవుడు మాట్లాడతలేదు. పోయిన వారంలో కూడా చెప్పాడు. నయమాను ఎన్నిసార్లు మునిగాడు? 7 సార్లు మునిగాడు. మొదటిసారి కాల, రెండోసారి కాలాలు. అక్కడ ఎలీషా ఏం చెప్పాడు? నువ్వు 7 సార్లు మునగాలి, నువ్వు 7 సార్లు యోర్దాను నదిలో మునగాలి అంటే ఏదో చెప్పింది. 7 సార్లు మునిగిన తర్వాత నీ శరీరములో ఉన్న కుష్ఠ అంతా కూడా పోతుంది. 7 సార్లు మునగమని చెప్పాడు. ఒకటోసారి కాల, రెండోసారి ఇసుక చెందే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ఇసిగిపోకూడదు. హల్లెలూయా. ఎందుకు? దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తాడు. ఏముండాలంట? విశ్వాసం అనేది ఉండాలి. ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. నిన్ను పిలిచిన దేవుడి మీద ఉండాలి, ఏర్పాటు చేసిన దేవుడి మీద ఉండాలి, నిన్ను నడిపించిన దేవుడి మీద ఉండాలి, నీతో మాట్లాడుతున్న దేవుని మీద నీవు పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటే ఒకవేళ దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు మన దగ్గరికి దేవుని దగ్గర నుండి సమాధానం రాకపోవడం లేదంటే మనం ఏం చేయాలి? ఇద్దరు దేవుని దగ్గర కనిపెడుతూనే ఉండాలి, దేవుని దగ్గర కనిపెడుతూనే ఉండాలి. అది ఏదైనా సరే, ఏ గొడవైనా సరే, లేకపోతే ఏదైనా సరే, ఏ పని విషయంలోనైనా సరే. లేట్ అవుతుంది, ఆలస్యం అయిపోతుంది అని అంటే దేవుడు మనల్ని విడిచిపెడతాడమ్మా? మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టాడు. ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలను చేస్తాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దేవుడు అద్భుతమైన కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. విశ్వాసంతో నీవు దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తన కార్యాలను చేస్తాడు. దేవునికి స్తోత్రాలు. అందుకనే జనులు వెళ్ళిపోతున్నారు, ఫిలిష్తీయులు మీద వచ్చి పడి చంపేసి ఏదైనా చేస్తారు. ఎందుకంటే దేవుని అనుమతి లేకుండా ఏది కూడా రాదు. దేవుని మాట చెప్పాడు, దేవుడు చెప్పాడు. సమయంలో నేను వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడయ్యా అని చెప్పాడు. కానీ ఇక్కడ సౌలు ఏం చేశాడమ్మా? చెప్తున్నాడు,
ఎప్పుడైతే దహన బలి అర్పించడం అయిపోయిందో ఆ క్షణంలో అర్పించడం అయిపోగానే సమూయేలు వచ్చేసాడు. దహన బలి అర్పించడం అయిపోగానే సమూయేలు వచ్చాడు. అయ్యా ఏం చేసావు, ఏంటయ్యా? అయ్యా నువ్వు రావడం లేట్ అయిపోతుంది అంటే దేవుడు తాను చెప్పినటువంటి మాట విషయంలో తప్పిపోతాడా? తిరిగిపోతాడా? తిరగడు, తప్పిపోడు, ఆలస్యం చేయడు. హల్లెలూయా. అందుకే మన సమయంలో కాదు, దేవుడు తన సమయంలో చేస్తాడు. అందుకని దేవుని పిల్లలుగా మనకి ఓర్పు సహనం అనేది ఉండాలి. ఓర్పు సహనం అనేది ఉండాలి. ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం కదా. అయ్యో లాక్డౌన్కి ఎప్పుడు ఎత్తేస్తారు, మరి పనులకి ఎప్పుడు వెళ్ళాలి? సమయం ఉన్నది. ఈ సమయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? నువ్వు ప్రార్థన చేస్తావని దేవుడు నీకు ఈ సమయాన్ని ఇచ్చాడు. నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తావని దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వరకు నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేసిన దాఖలాలు ఉన్నాయా? ఉంటే ఎంత? ఇప్పుడైతే ఎక్కువ టైము ఉన్నది, ఎక్కువ సమయం ఉన్నది. అందుకని నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎక్కువగా భార్య భర్తతో, భర్త భార్యతో మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి సమయం అమ్మ. ఎందుకంటే నిన్నటి వరకు ఎలా ఉండింది? భార్య ఒకటికి భార్య వెళ్ళిపోయేది, భర్త నుండి భర్త వెళ్ళిపోయేది. సాయంత్రం వచ్చిన తర్వాత అలసిపోయి ఏదో కొంచెం ముద్ద తిని పడుకోవడం, రిలాక్స్ అయిపోవడం తప్ప మాట్లాడుకునే పరిస్థితి లేదు. మళ్ళీ ఎందుకు ఉదయకాల సమయం మళ్ళీ లేవాలి, మళ్ళీ అడావడిగా వంట చేసుకోవాలి, బాక్స్ కట్టుకోవాలి, మళ్ళీ డ్యూటీకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. చాలా సమయం ఉన్నది, ఎక్కువ సమయం ఉన్నది. నిన్న మొన్న ఎవరో అతను మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమంటాడంటే ఇంతకు ముందు నా భార్యని నేను అర్థం చేసుకోలేదు, నా భర్తని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇద్దరి నుండి చక్కగా సమాధానం అనేది వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా వారు మాట్లాడుకోవడానికి, వారు ప్లాన్ వేసుకోవడానికి, వారు కలిసి మాట్లాడుకునేటటువంటి సమయం, వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తా ఉన్నారు. నో ప్రాబ్లం. ఎంత సమయం ఉన్నది. ఒకప్పుడైతే లేదు, అర్థం చేసుకోలేదు. రుసరుసులు, గుసగుసులు, పుసుగుసులు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజునైతే ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది, అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికైనా నా ప్రియ దేవుని బిడ్డలారా, భార్య భర్తలకి మంచి సమయం దొరికింది. ఇడాబిద్దాం అనుకున్నాడంట తన భార్యకి అంతకు ముందు. ఇప్పుడు ఈ సమయంలో ఇడాబులు ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకు? అసలు ఏం చేయలేదు, మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు. అంతకుముందు నేను విడిచిపెట్టేసి నేను వెళ్ళిపోతానని ఆ అమ్మాయిది. ఏదో నాకు అక్కర్లేదు, నేను నీకు విడాకులు ఇస్తానని చెప్పేసి అనేవాడానికి. పని ఒత్తిడి అలాంటిది, భారం అలాంటిది. కానీ ఇది నాన్న అసలు ఎందుకు ఈ పరిస్థితులు జరుగుతున్నాయి? కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఇవన్నీ కోపతాపాలు, ఈ రుసరుసులు, ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశము లేదు. హల్లెలూయా. అందుకని దేవుడు నీకు మంచి సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో నువ్వేం చెయ్యాలి అంటే, నీవు చక్కగా ప్రార్థన చేస్తూ నీ కుటుంబంతో కాలం గడుపుచు దేవుడు నీకు ఇచ్చిందని తిను. నువ్వు ఏదో కావాలని ఆలోచన చేయొద్దు. నీకు ఏదుందో, ఇంట్లో ఏదుందో దాన్నే తిను. మంచినీళ్ళు పోసుకుని, బియ్యాన్ని వంట చేసుకుని మంచినీళ్ళు పోసుకుని, ఉప్పు ఉంటే వేసుకోలేదు చప్పగా తిను, నో ప్రాబ్లం. పచ్చడి మెతుకులే తిను, పెరుగు వేసుకునే తిను, సంతోషంగా ఆనందంగా పిల్లలతో హ్యాపీగా గడపండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ నీవు నీ కుటుంబము చక్కగా ఆయన రాకడ వరకే సిద్ధపడాలి. హల్లెలూయా. లేదు, అలాంటి పరిస్థితి లేదు, ప్రార్థన చేసుకునే స్థితి లేదు. ఈ రోజు ఉన్నది, సమయం ఉన్నది, చాలా సమయం ఉన్నదమ్మా. అందుకని రాత్రి ఒక సహోదరుడు ఫోన్ చేసి అంటున్నాడు, రాత్రులు నిద్ర రావట్లేదు, పగలు బాగా నిద్రపోతున్నట్టున్నాడు. రాత్రులు నిద్ర రావట్లేదు అని అంటున్నాడు. పగల్లో ఎంతసేపు అని కొనుక్కుంటాం కదమ్మా, ఎంతసేపు అని కొనుక్కుంటాం. అందుకని సమయం చాలా ఉన్నది.
కనుక ఎందుకు దేవుడు ఈ పరిస్థితిని మన జీవితాల్లో మనకి ఇచ్చాడంటే గొప్ప సాక్ష్యం దొరకండి. ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నావా? ఇంకా అలసత్వం చూపిస్తున్నావా? ఇంకా దేవుడు అంటే భయం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? దేవునికి స్తోత్రాలు. వీటన్నిటిని విడిచిపెట్టు. నేను అహంకారంతో ఉన్నావా? అహంకారం కన్నా కూడా శాంత గుణమే శ్రేష్టం. శాంత గుణం మేలు. హల్లెలూయా. ఇంకా దేవునికి దూరం చేసే ఈ దిక్కుమాల స్థితి నీకు అక్కర్లేదు. వీటన్నిటిని విడిచిపెట్టు. దేవునికి దూరంగా చేసి ఈ పరిస్థితులు ఎందుకంటే పరలోకానికి తీసుకెళ్ళినటువంటి ఆ దౌర్భాగ్యం స్థితి నీ జీవితంలో ఉంటే దాన్ని విడిచిపెట్టేసాయి. ఎంత పడుతుంది, ఎంత ప్రార్థన చేస్తుంది, ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుందని ఎందుకు అంటే పరలోకానికి వెళ్ళడం కోసమే. హల్లెలూయా. పరలోకానికి తీసుకెళ్ళినటువంటి కోపతాపాలు, ఈ అహంకారాలు, ఈ గర్వము, ఇవన్నీ దేవునికి స్తోత్రాలు. అందుకని నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఇక్కడ అంటున్నాడు, అందుకు సమూయేలు ఇట్లా నేను 13వ వచనం ఏముందమ్మా? 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన మొదటి సమూయేలు 13వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీవు అవివేకపు పని చేసితివి. నీవు అవివేకపు పని చేసి తెలివి తక్కువ పని చేశావు. అయ్యా కనిపెట్టి ప్రార్థన చేయ్యా. దేవుని స్తోత్రం. రోజు చూసారు, 2 రోజు చూసారు, 3 దేవుడు మాట్లాడతారు. దేవుని స్తోత్రం. అయిపోయా, నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. దేవుడు మాట్లాడే సమయంలో మాట్లాడతాడు. ఏలియా అనుకున్నాడు, ఏలియానే కదమ్మా, ఏలియా అనుకున్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. గాలి వారు వచ్చింది, తుఫాన్ వచ్చింది, భూకంపం వచ్చింది. దేవుడు ఆ భూకంపంలో నుండి, ఆ గాలి వారిలో నుండి, ఆ మెరుపులో నుండి దేవుడు మాట్లాడతాడేమో అని చెప్పేసి ఆయన అనుకుంటా ఉన్నాడు. అంటే ఆయన ఆలోచన ఏంటి? ఉరుము లాంటి శబ్దము వచ్చినప్పుడు ఆ ఉరుములో నుండి దేవుడు మాట్లాడతాడేమో, ఆ గాలివానలో నుండి దేవుడు మాట్లాడతాడేమో, ఆ భూకంపం వచ్చినప్పుడు ఆ శబ్దంలో నుండి దేవుడు మాట్లాడతాడేమో. కానీ ఎప్పుడు మాట్లాడాడు దేవుడు? ఇవన్నీ అయిపోయిన తర్వాత మిక్కిలి నెమ్మదిగా ఉన్న సమయంలో. అంటే మిక్కిలి నెమ్మదిగా కూర్చోను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నువ్వు కంగారు పడదు, గాబరా పడదు. దేవుని వైపు చూసి నువ్వు చక్కగా నెమ్మదిగా కూర్చో. దేవుడు మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటాడు. హల్లెలూయా. ఆనోకు దేవునితో నడుచుకుంటూ వెళ్ళాడంట. నడుచుకుంటూ వెళ్ళిపోగా దేవుడు తనని తీసుకున్నాడు. అతడు కనపడలేదు. మెల్లగా దేవుని అడుగులు అడిగేసుకుంటూ దేవునితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంత నెమ్మదిగా, ఎంత సమాధానంగా వెళ్ళిపోయాడు ఒకసారి ఆలోచించండి. నువ్వు అనుకున్నట్టుగా ఏదో నువ్వు కంగారు పడిపోతే, నువ్వు ఆతృత పడితే, నువ్వు టెన్షన్ పడితే ఆయన వచ్చి నీతో కూర్చుని నెమ్మదిగా మాట్లాడతాడా? మాట్లాడు. నువ్వు నెమ్మదిగా ఉండు, అప్పుడు ఆయన మాట్లాడతాడు. నువ్వు కనిపెట్టు, నెమ్మదిగా ఉండు, నువ్వు సమాధానంగా ఉండు. నీ మనస్సుని, నీ హృదయాన్ని, నీ ఆలోచనలు నెమ్మదిపరుచుకో. దేవుడు నీతో మాట్లాడతాడు. అందుకు సమూయేలు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలను నీవు గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఎందుకయ్యా నువ్వు ఎంత అవివేకంగా ప్రవర్తించావు? దేవుని మాట వినకుండా ఎంత దూరం పరిగెత్తుతావు నువ్వు? దేవుని మాట వినకుండా ఇంకెంత దూరం పరిగెత్తుతావు? ఎన్ని రోజులు నిర్లక్ష్యం చేస్తావు? ఎన్ని సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తావు? దేవుని నమ్ముకాయండి. మా అమ్మ మా నాన్న దేవుని నమ్ముకున్నారండి, మా తాతలు కూడా దేవుని నమ్ముకున్నారు, వాళ్ళు సేవ చేశారండి. మా తాతయ్య వాళ్ళు ఏమో సేవ చేశారు, ఆ నాన్న వాళ్ళు ఏమో సువార్థికులుగా ఉన్నారు, మేమేమో నామకార్థంగా వెళ్ళి వస్తున్నాం. ఇదే కదా పడిపోతున్న రేషియో, ఇదే కదా పడిపోతుంది. వాళ్ళ తాత వాళ్ళు ఏమో, వాళ్ళ తాత వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. వాళ్ళ తాతల కాలంలో దేవుని నమ్ముకున్నప్పుడు వాళ్ళు దేవుని కోసం బ్రతికి దేవుని పరిచయం, దేవుని సేవ చేశారు. దాని తర్వాత వారికి పుట్టినటువంటి పిల్లలు, వారి నాన్న వాళ్ళు, వాళ్ళ డాడీ సేవకుడు కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? దేవుని సువార్తను అక్కడక్కడ ప్రకటిస్తూ జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. జాబ్ చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ సువార్త పని చేస్తూ వచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? తనకు పుట్టినటువంటి ఈ కుమారుడు 3వ తరం ఏం చేస్తా ఉన్నది? చెప్పుకుంటూ కాలం గడుపుతూ నామకార్థంగా
జీవిస్తాం. చెప్పుకుంటూ కాలం గడుపుతూ నామకార్థంగా జీవిస్తాం. ఇంత అవివేకపు పనిచేసింది సౌలు. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గలవాడిని ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించెను. అయిపోయింది. నీవు దేవుని మాటను వినట్లేదు. ప్రారంభంలో ఎలా ఉన్నమ్మా? అయ్యో నేను అల్పమైన వాడిని, నా ఇంటి వారు అల్పమైన వారే. ఎంత చక్కగా దేవుని సన్నిధిలో సమయంతో మాట్లాడుతూ ఉన్నాడు. తనను తాను తగ్గించుకున్నాడు. దేవుని మాట వినటానికి లోబడ్డాడు. అధిపతిగా నియమించబడ్డాడు. అధిపతిగా నియమించబడిన తరువాత తన జీవితంలో జనులు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఏంటమ్మా, ఫిలిష్తీయులు వచ్చి మీద పడిపోతారు. కాబట్టి నేను బలి అర్పించేశాను, దాన బలి అర్పించేశాను, నువ్వు చేయవలసింది నేనే చేశాను, నువ్వు గమ్మునుండు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ తను చేసినటువంటి పని తప్పు. మన జీవితాల్లో కూడా అలాగనే ఉంటా ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథంలోనే 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు పోయి ఇక్కడ ఈయనేంటి, ఒక తప్పు తర్వాత మరో తప్పు, ఒక తప్పు తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఇంకోటి, ఇంకోటి తర్వాత ఒకటి వారసుగా చేసుకుంటేనే వస్తాను. చూడండి ఇక్కడ 15:3లో ఏముంది? కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసి పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాడిదలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పింది. దేవుని మాట వినకపోయినా అవివేకంగా ప్రవర్తించిన అయినా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా సరి చేసుకుంటాం. ఏమన్నాడు? అమాలేకీయుల మీద యుద్ధం వచ్చింది. ఇప్పుడు అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి పిల్లలేమి, పెద్దలేమి, చిన్నలు, పురుషులు, స్త్రీలు అన్నిటినీ కూడా చంపేసేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని అంతటి కూడా బొత్తిగా పాడు చేయమని, నిర్మూలన చేయమని చెప్పారు. అమాలేకీయులు అక్కడ దొరికింది సమస్తము కూడా నాశనం చేయమని చెప్పారు. ఆయన ఏం చేశాడు? 15:15 ఏముంది చదువుదాం. 15:15 ఏముంది చదువు. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులను వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని మేము నిర్మూలన చేసితిమి అని చెప్పాడు. ఈయన వచ్చి చూడగానే ఏం చెప్పాడు? సమూయేలు ఏం చెప్పాడంటే, నువ్వు అమాలేకీయుల మీదకి వెళ్ళినప్పుడు సమస్తమును కూడా నిర్మూలన చేసి రావాలి. అక్కడ ఏది కూడా నువ్వు తెచ్చుకోవడానికి వీలు లేదు. అయితే సౌలు ఏం చేశాడు? మంచిగా బలిష్టంగా క్రొవ్వు పట్టినటువంటి ఎద్దులు కానివ్వండి, ఆ గొర్రెలను కానివ్వండి, వాటిని తీసుకొచ్చాడంట. ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకు తీసుకొచ్చాడు అనుకుంటున్నావు? వీటిని నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడం కోసమే తీసుకొచ్చా. నీ దేవుడైన యెహోవా. ఇప్పుడు ఈ దేవుడు కాదు, ఇప్పుడు ఎవరి దేవుడు? సమూయేలు దేవుడు అయిపోయాడు. చూడండి, నా దేవుడైన యెహోవా కొరకు ఒక మందిరం కట్టించాలని నేను ఆశపడి ఉన్నాను. హల్లెలూయా. దావీదు ఏమంటాడు? నా దేవుడైన యెహోవా కొరకు ఒక మందిరాన్ని కట్టాలని నేను ఆశపడుతున్నాను. సౌలు ఏమంటున్నాడమ్మా? నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడం కోసం ఇన్నన్నింటినీ తీసుకొచ్చా. నీకు మంచి చెడు నేను నువ్వు మంచి చేసావా చెడు చేసావా కాదు, కావాల్సింది దేవుని ఆలోచన బట్టి దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిచావా, చేసావా లేదా? ఏంటమ్మా? దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిచావా? దేవుడు చెప్పినట్టుగా చేసావా? నేను చెప్పినట్టుగా చెయ్యి. దేవుడు చెప్పినట్టుగా చెయ్యి. నువ్వు చెప్పినట్టుగా నీ ఆలోచన ప్రకారంగా చేయడానికి వీలు లేదు. అననీయ సప్పీరాలు ఏం చేశారు? అపోస్తలుల దగ్గరికి కొంత డబ్బు తీసుకొచ్చారు.
డబ్బు తీసుకొచ్చారు. ఏమన్నారు? పొలము ఈ డబ్బులు తీసుకొచ్చి చేతిలో పెట్టారు. పేదల చేతిలో పెట్టినప్పుడు, అయ్యా మీ పొలం ఇంతకీ అన్నారా? ఎలా ఉండాలి అప్పుడు? నీ పొలం ఇంతకీ అన్నారా? లేదయ్యా, ఎంత కదయ్యా, కొంత డబ్బు నా ఇంట్లో ఉంది, కొంచెం తీసుకుని నీ దగ్గరకు వచ్చా. రైట్, హల్లెలూయా. కానీ ఏం చెప్పాడు? ఎంతకీ అన్నావు? ఏమ్మా, ఎంతకే అన్నాం? ఏమైపోయింది వారి జీవితం? వారు కోసుకున్నటువంటి ఫలం ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు తన చిత్తానుసారముగా తన ఆలోచన బట్టి తాను చెప్పినట్టుగా చేయమంటున్నాడు. నీ దేవుడైన యెహోవా కొరకు నేను నువ్వు బలులర్పిస్తావని మంచి శ్రేష్టమైనటువంటి వాటిని నేను తీసుకుని వచ్చాను. శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకుని వచ్చాను, బలులు అర్పించడం కోసమై. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించడం కొరకై తీసుకుని వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి వందనాలు. నీవు మాట్లాడ పని లేదు. ఒక మాట దానికి ముందు మొదటి అంటే అయిపోయింది, అక్కడ అయిపోయింది. నేను అంతే. ఎందుకు? దేవుడు చెప్పినట్టుగా తాను చేయట్లేదు. నీ దేవుడు అనే మాట మాట్లాడు. ఇప్పుడు సమయాలు గ్రంథం మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చదువుదామా? సౌలు నన్ను అనుసరింపక ఎరుగదీసి నా ఆజ్ఞలు గైకొనక పోయెను కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టాడు. నా మాట వింటలేదయ్యా సౌలు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. 11 సౌలు నన్ను అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయెను కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఎందుకు దేవుడు బాధపడుతున్నాడు? ఎందుకు దేవుడు బాధపడుతున్నాడు? సౌలు తన మాట వినకపోవడాన్ని బట్టి దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. దేవుని స్తోత్రాలు. అయితే సమూయేలు ఏం చేశాడు? ఆ రాత్రి అంతా చాలా కోపావేశుడిగా ఉన్నాడు. సౌలు ఎందుకు దేవుడి మాట వినట్లేదు? ప్రార్థన చేస్తానే ఉన్నాడు. చాలా కోపం ఉంది సౌలు మీద. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమూయేలు ఒక మాట మనము సమూయేలు గురించి ఆలోచిస్తేనమ్మా, సమూయేలు దేవుడికి చాలా సమీపంగా ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కువగా ప్రార్థన చేసి దేవునితో గడిపినటువంటి, దేవుని స్వరాన్ని ఉన్నటువంటి, న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, రాజును అభిషేకించినటువంటి వ్యక్తిగా కనిపిస్తా ఉన్నాడు సమూయేలు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. సౌలుని రాజుగా నియమించినందుకై దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు అంటే దేవుడు చెప్పినట్టుగా చేయట్లేదు. ఎవరు చెప్పినట్టుగా చేస్తున్నాడు? తను చెప్పినట్టు, తన మనసు చెప్పినట్టుగా, తనకి ఇష్టం వచ్చినట్టుగా తాను. ప్రారంభ జీవితంలో ఎలా ఉన్నాడు? ఇప్పుడు అదేమంటే ఏమంటాడు తెలుసు? కోపపడతా ఉంటున్నాడు. అక్కడ 13వ అధ్యాయం ఏమన్నది? ఈ జనులు వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? కోపపడుతున్నాడు. ఎందుకు తీసుకొచ్చావయ్యా ఇది? ఎందుకు తీసుకొచ్చావు? నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడం కోసం తీసుకొచ్చాను. పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నావు. అందుకని ఆ రెండు విషయాల్ని దేవుడు కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకార దృష్టి కలిగిన వాడి కంటే శాంత గుణం కలిగిన వాడే. అహంకార దృష్టి కలిగి ఉండటం కంటే శాంతమైన దృష్టి కలిగి ఉండటం
మేలు శ్రేష్టం. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మరి సౌలు విషయంలో దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఈరోజు ఒక వాగ్దానాన్ని కూడా దేవుని వాక్యంలో ఉన్నది ఏంటంటే లోకాసు వార్త 6వ అధ్యాయం అనుకుంటా 36వ వచనం అనుకుంటారు. చదువుతాం ఒకసారి. లోకాసు వార్త 6:36 ఏమున్నదమ్మా? మా తండ్రి కనికరం గలవాడు, నా తండ్రి కనికరం గలవాడు కనుక మీరును కనికరము గలవారై ఉండండి. కనికరం లేనటువంటి మనసు, నెమ్మది లేనటువంటి మనసు, శాంతం లేనటువంటి మనసు, నా తండ్రి మీ తండ్రి కదా అక్కడ ఉంది. మీ తండ్రి అదే మీ తండ్రి యేసయ్య చెప్తున్నాడు, మీ తండ్రి కనికరము కలిగిన వాడు కనుక మీరును కనికరము కలిగి ఉండండి. ఏమైతుందమ్మా? మంచి అవుతుంది అని కనికరం. హల్లెలూయా. అందుకనే దేవుని కుమారుణ్ణి ప్రభువు యేసుక్రీస్తు అని మరలా సిలువ వేసి బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. ఎలా ఉంది నీట ఆత్మీయ జీవితము? ప్రారంభంలో ఎలా ఉంది? రాను ఎలా ఉంది? దేవుని కుమారుని మరలా సిలువ వేసి వాక్యంలో నుండి తప్పిపోయి, ప్రార్థనలో తప్పిపోయి, కృతజ్ఞతలో తప్పిపోయి, దేవుని సన్నిధిలో తప్పిపోయి, సంఘంలో తప్పిపోయి ఏమేమైపోయింది? మళ్ళీ తాగుడు వ్యసనాలకు లోనైపోయి, పాత జీవితానికి అలవాటు పడిపోయి, పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత మొత్తం కూడా నూతనంగా మార్చినటువంటి దేవుని పక్కన పెట్టేసి నీ పాత జీవితంలో వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అందుకనే సౌలు గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటారంటే మొదటి సమూయేలు గ్రంథము అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన 11వ అధ్యాయం సౌలు 30 ఏళ్ల వాడు ఏలాడారంభించి అతడి 2 సంవత్సరములు ఇశ్రాయేలుని కానీ సౌలు ఎన్ని సంవత్సరాలండి ఇశ్రాయేలు మీద రాజుగా ఉండింది? 40 సంవత్సరాలు. 2 సంవత్సరాలు దేవుడు చెప్పినట్టుగా విన్నాడు. అందుకనే 2 సంవత్సరాలు ఏలినని రాశాడు. 38 సంవత్సరాల పరిస్థితి ఏంటి అని అంటే తన చిత్తానుసారంగా, తన ఇష్టానుసారంగా, తన ఆలోచన ప్రకారంగా, తన అనుకున్నట్టుగా చేశాడే తప్ప దేవునికి ఇష్టడిగా బ్రతకలేదు. దేవునికి ఇష్టడిగా బ్రతకలేదు. చివరికి ఏమైపోయింది అంటే తనని చంపడానికి కూడా తన కత్తులు మోసేవాడు, తన ఆయుధాలు మోసేటటువంటి వాడు కూడా తను చంపడానికి ఇష్టపడలేదు. తన కత్తి మీద తాను ఎన్నే చనిపోయాడా? చనిపోలేదండి. తను కత్తి మీద పడ్డాడు. నరక యాతన అనుభవిస్తున్నటువంటి సమయంలో ఇంకంటే అంతంటే పిలిచాడు, నన్ను నరికేశాడంటే ఇప్పుడు తన యొక్క అవసాన దశ, తన చివరి దశ, తన ముగింపు దశ ఎలా ఉన్నది? దుఃఖకరంగా ఉన్నది, బాధాకరంగా ఉన్నది, వేదనకరంగా ఉన్నది, నరక ప్రాయంగా మార్చబడింది. ఎందుకు? కారణం ఏంటి అంటే ప్రారంభంలో తాను చూపించినటువంటి వినయ విధేయతలను ప్రక్కన పెట్టేసి తాను ఇప్పుడు పొందుకున్నటువంటి ఆ బ్లెస్సింగ్ని బట్టి, తను ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, ఆధిపత్యాన్ని బట్టి తన ఇష్టానుసారంగా తాను జీవించడం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని మన ఆధ్యాత్మిక జీవితాల్లో 2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా విని మనం ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. ఆయన ఎన్ని గొప్ప కార్యములను చేసెనో
ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకుని మీరు దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట అవశ్యము. హల్లెలూయా. ఏం చేయమంటాడమ్మా? ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో తలంచుకో. ఈ రోజు నీ జీవితాన్ని ప్రారంభం చేశావు దేవుని కోసం బ్రతకటానికి. ఈ దేవుడు ఒక కార్యం చేశాడు, ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. రేపు దినాన ఈ రోజు చేసినటువంటి గొప్ప కార్యాన్ని తలంచుకోవాలి. మరలా రేపు దేవుడు నీకు ఒక గొప్ప కార్యం చేశాడు. నువ్వు వెళ్ళుండు, నిన్న చేసింది మొన్న చేసింది రెండు కార్యాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలా నీ జీవితంలో కాలం నడుస్తున్న కొద్దీ దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు నీ జీవితంలో చేశాడు. వాటిని తలంచుకుని మీరు దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించండి. హల్లెలూయా. పూర్ణ హృదయంతో దేవుడిని మీరు సేవించాలి. పూర్ణ హృదయంతో దేవుడిని మీరు సేవించాలి. అందుకనే నీ ఆత్మీయ జీవితంలో కాలం గడుస్తున్న కొద్దికి నీవు దేవునికి దగ్గరగానే ఉండాలి, కానీ దేవునికి దూరంగా వెళ్ళడానికి వీలు. అందుకని కార్య ఆరంభం కంటే కూడా కార్యమంతం అనేది చాలా ప్రారంభ దశ కన్నా కూడా అంతిమం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిదమ్మా. అందుకని ఎలా ప్రారంభించావు? ఇప్పుడు రతన్ టాటా ఉన్నాడు, టాటా బిర్లా వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రారంభంలో ఎంత కష్టపడ్డారు ఎవరికి తెలుసా? ఎవరికి తెలియదు, నీకు నాకు మనకి ఎవరికి తెలియదు. కానీ ఈరోజు మనం ఏం చూస్తున్నాము? వారికి ఉన్నటువంటి ఆస్తులు చూస్తున్నాం, కానీ వారి ప్రారంభంలో వారు ఎంత కష్టపడ్డారు అనేది. అంటే కార్యారంభం కంటే కార్యాంతం అనేది ఒకవేళ దాన్ని నిలబెట్టుకోకుండా దాన్ని పాటు చేస్తున్నారు అనుకోండి, ప్రారంభంలో ఎంత కష్టపడ్డారు, తర్వాత దేవుడు వాళ్ళని ఎలా బ్లెస్ చేశాడు, చివరికి వారి ఆస్తి అంతా కూడా ఎలా కరిగిపోయింది. అర్థమైందమ్మా? కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. మన ఆత్మీయ జీవితం ప్రారంభం కన్నా కూడా ముగింపు చాలా ప్రాముఖ్యమైనది మనం గుర్తించుకుందాం. ప్రభు కోసం బ్రతుకుదాం. మొదటిది భయభక్తులు కలిగి ఉండండి. దేవుని యందు అపారమైన భయభక్తులు కలిగి ఉండండి. రెండవది మొదటి సమయాలు, రెండవ విషయాన్ని మొదటి సమయాలు 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించు. ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లు త్రోవ అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టం. పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా. అందుకని చివరిగా రెండవ విషయాన్ని బలులు అర్పించడం కాదు, కానీ ఆజ్ఞను దేవుని మాటను వినాలి. పొట్టేడు కొవ్వు తీసుకొచ్చి నా దేవునికి నా దేవుడు ఆగ్రహించినట్లుగా కొరువిన దూడలో వధించి ఆయనకి దహన బలి అర్పిస్తున్నాను కాదు, కానీ ఆయన మాట వినాలి. ఎప్పుడు భయభక్తులు కలిగి ఆయన మాట వింటూ నడుచుకుంటూ వెళ్తావో నీ జీవితం కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అందుకని ప్రారంభం కన్నా కూడా ముగింపు. అది పుట్టినప్పుడు ఎలా పుట్టాడు అనేది మాట్లాడుకోరు, చచ్చినప్పుడు ఎలా చచ్చాడు అనేది మాట్లాడుకోరు. మంచిగా చచ్చిపోయాడా, చెడ్డగా చచ్చిపోయాడా? చచ్చినప్పుడు తన యొక్క పరిస్థితిని అంతటినీ జ్ఞాపకం చేసుకుంటారు. అబ్బా, తాను బ్రతుకున్నప్పుడు ఎన్ని మంచి పనులు చేసేవాడండి, ఎంతో మంచివాడండి, మాకు కూడా ఈ కార్యం చేశాడండి దేవుడు. మాకు కూడా అయ్యో మేము ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా ఎంత మంచిగా మా ప్రేమతో ఆహ్వానించి మాకు సహాయం చేసేయండి, ఇంత మంచి మనిషి చెప్పుకుంటారా లేదండి? లేదనంటే నువ్వు చచ్చేంత వరకు కూడా నువ్వు పీడించుకు తింటే అప్పుడేమో చెప్పుకుంటారు,
తేడా పోయింది, చచ్చినాడు, చచ్చాడు, ఇంకా ముందు సావాల్సింది, ఇంతకాలం బతికాడు అనుకో. చెప్పుకుంటారు లేదు ఖచ్చితంగా అమ్మా. చివరికి మనం పోయేటప్పుడు ఏం తీసుకుపోం, కానీ మనం చేసినటువంటి మేలులను మనతో పాటు వస్తాయి అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కనుక చచ్చినప్పుడు నీ డెడ్ బాడీని చూడటానికి, చివరి చూపు చూడటానికి వచ్చినటువంటి జనులు నీ గురించి ఏం చెప్పుకుంటున్నారు? మంచి బ్రతుకు బ్రతికాడండి, మంచి బ్రతుకు బ్రతికాడండి, మంచి జీవితాన్ని జీవించాడు, మంచి వాడిగా ఉన్నాడండి. అన్నిటికీ మించి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు మనకి సహాయం చేస్తూ ఆయన మనకి విశ్రాంతిని కలుగు చేశాడు. ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. దాన్ని మనం కాపాడుకుందాం. కార్య ఆరంభం కంటే, ప్రారంభ జీవితం కంటే కూడా ముగింపు జీవితాన్ని ఆశీర్వాదకరంగా మనము హల్లెలూయా. అటు కృప చేత దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. హల్లెలూయా. ఆదరించిన అక్షయురానికే స్తోత్రము. ఆదరించిన అక్షయురానికే దేవుడు మనకి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేసేవాడండి. నేను ఎన్నడూ కూడా దేవుడు తప్పు పెట్టాడు. నీకు ఎప్పుడు సంతోషాన్ని, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చూశాను ఇప్పుడే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీకు తోడుగానే ఉన్నాడు. కనుక కార్యారంభం కంటే కార్యాంతము మేలని మనము వింటున్నాం. అందుకని మన జీవితాన్ని సరి చేసుకుందాం, దేవుని కోసం బ్రతుకుతాం. మనలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ తొలగించగలిగినటువంటి దేవుడు, మన బ్రతుకులని ఆశీర్వాదకరముగా మార్చగలిగినటువంటి దేవుని వైపు చూసి మనము నడుచుకుందాం. ఆయన చిత్తాన్ని చేద్దాం, ఆయన ఆలోచన ప్రకారంగా నడుచుకుందాం. ఆయన మనకు కృపను అనుగ్రహిస్తారు. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దేవుడికి వరకు చక్కగా కాపాడి నడిపించి ఆయన మనతో మాట్లాడిన మాటలన్నింటిని బట్టి దేవునికి స్తోత్రములు చూద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన వైపు చూస్తూ చక్కగా నడవడానికి కావలసినటువంటి కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. మహాఘనుడా, మీకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ప్రియులందరినీ కూడా మీరు దీవించండి నాయన, మీరు ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి బలపరిచి ఘనమైన కార్యాలు చేయండి. పాటలు పాడుచు స్తుతించడానికి సాయం చేశారు. స్తుతి ఆరాధన చేసుకోవడానికి, మిమ్మల్ని మైపరచడానికి, మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేశారు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రభావం ప్రారంభ జీవితం కన్నా కూడా మా యొక్క చివరి జీవితం చాలా ప్రాముఖ్యమైనదని ఈ యొక్క తండ్రి కాలంలో, ఈ సమయంలో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే స్తుతిస్తూ మీ నామాన్ని దీవించమని, మీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ఆయన. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమాన్ని, ప్రభా సమృద్ధిని తండ్రి మీరు అనుగ్రహించి బలపరచమని తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆదరణ, ఆశీర్వాదం, నెమ్మదిని కలుగు చేసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి చక్కగా నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానం సకల పరిశుద్ధులకు ఆయన సన్నిధిలో కూడిన ఆయన మాటలు వింటున్న ప్రతి బిడ్డకును సదా తోడయుండి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి, ప్రవేశంలో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. చక్కగా దేవుని సముఖంలో వింటున్నటువంటి మాటలను బట్టి మీరందరూ కూడా తృప్తిపరచబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. మరి దేవుడు మీకు సహాయం చేసి నడిపించుగాక. ఆమేన్. అందరూ కూడా ప్రతిదినము చక్కగా ప్రార్థన చేయడమా, ఉదయకాల సమయంలోను సాయంకాల సమయంలోను ప్రార్థన చేయండి. 24వ తారీఖు మనకి నైట్ ప్రార్థన ఉంటుంది, దాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఏప్రిల్ మాసము ఇంకొక ఆదివారం అయితే ఏప్రిల్ మాసం వెళ్ళిపోతుంది. మరి చూస్తూ ఉండగానే దినాలు వెళ్తున్నాయమ్మా. అదే పడక ధైర్యంతో దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుని కృప మీకు తోడైందుగాక. ఆమేన్. ఆమేన్. ఓకే. అయిపోయింది తమ్ముడు.